హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. అది కూడా జనసేన పార్టీ నుంచి వచ్చింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి సురేష్ అనే పాత్ర గురించి, డిప్యూటీ సీఎం ఫేషిలో భూదందాలు చేస్తున్నటువంటి ఆ సురేష్ అనే వ్యక్తి గురించి చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ట్వీట్ ఏంటి, జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే. నమస్తే స్వామి. మీరు చూసుండొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన క్యాబినెట్లో, ఆయన క్యాబినెట్కి సంబంధించినటువంటి ఫేషియలో కొంతమంది ఒక సురేష్ అనే వ్యక్తి భూదందాలు చేస్తున్నారు. అవునవును, దాని గురించి మనం కూడా ఒక వీడియో చేశాము. దాని మీద పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయింది. వాళ్ళ జనసేన పార్టీ మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సంబంధం లేదంటే నీ మీద రేపొద్దు నుంచి ఎవడో ఒకడు ఏదో ఒక బురద చల్లుతాడు. సో ఇంకొకడు పేరు నిజంగా సురేష్ అనేవాడు ఉన్నాడు అనుకో, ఏం జరిగేది? పాపం వాడి జీవితం ఏమయ్యేది? వాడు ఎవడో పేరు చెప్తాడు, సురేష్ అని చెప్తాడు. లేకపోతే రేపు పొద్దున ఇంకొకరి పేరు చెప్తారు, పవనో కిషోరో రామో రహీమో ఎవరో ఒకరు పేర్లు చెప్తారు, మీ పేషీలో ఉన్నాడని చెప్పేస్తారు. పేషీలో ఎవరున్నారో తెలుసుకుంటారు, ఒక 4 పేర్లు, వాళ్ళ పేర్లు చెప్పేసి ఎవడో బురద చల్లాడు అనుకో, ఏంటి పరిస్థితి కదా? ఇప్పుడు వాడిని, ఆ పేషీలో ఉండే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అనుమానపు చూపుతో చూడాలి ముందు పవన్ కళ్యాణ్ గారు, ఎంక్వైరీ చేయాలి. సో ఇదే పనా కాదు కదా. సో కాబట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కావాలని ప్రెస్ మీట్, అతను బహుశా అతను వైసీపీ ప్రోద్బలంతోనే అతను ప్రెస్ మీట్ పెట్టుంటాడని నేను అనుకుంటున్నా. వైసీపీ ప్రోద్బలంతోనే అతను ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్తున్నాడు. అసలుకి సురేష్ అనే వ్యక్తే లేకుండా ఎట్లా ఆరోపణలు చేస్తారు? ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే అది ఏ రకంగా అది కరెక్టు? ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోవాలి. ఆ తర్వాత వైసీపీ కరపత్రమైన సాక్షి మీద చర్య తీసుకోవాలి డెఫినెట్గా. పదే పదే రుద్దుతోంది. సో అది కరెక్ట్ కాదు. ఇది ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్పగలుగుతారు? ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారు పలానోడి దగ్గర 10 కోట్లు తీసుకున్నాడు, లేకపోతే పలానా చోట అవినీతి జరిగింది అని చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఎందుకంటే ఆయన అలాంటి మనిషి కాదు. ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ నిజంగా మీకు సిగ్గు శరము ఏదైనా నిజాయితీ అనేది ఏమైనా ఏడిస్తే సాక్షి పత్రికకి రాయాలి. దశాబ్దాలుగా కరెంటు లేకపోతే కరెంటు తీసుకొచ్చాడు, రోడ్లు వేయించాడు, డోలి మోతలకు స్వస్తి పలికాడు. సో రోడ్లు కూడా నీతి నిజాయితీగా వేసి మీరు దీంట్లో యాప్లో పెడుతున్నాడు. ఎర్రచందనం మీరేమి చేయలేకపోయినా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏం చేశారో మీరు రాయాలి. అవి ఎలాగూ రాసే దమ్ము ధైర్యము ఆ నిజాయితీ ఆ నిబద్ధత ఆ పత్రికకు లేవు కాబట్టి అవన్నీ సైడ్ ట్రాక్ పట్టించి ఈ రకంగా మాట్లాడుకోవటం అనేది చేస్తున్నారు. డెఫినెట్గా దీన్ని లోతుగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది కనుక ఇలా వదిలేస్తే రేపు పొద్దున ప్రతి పేషి మీద అలాంటి ఆరోపణలు చేస్తారు. రేపు కందుల దుర్గేష్ గారి పేషి మీద ఆరోపణ చేస్తారు, నాదెండ్ల మనోహర్ గారి పేషి మీద ఆరోపణ చేస్తారు. నిజంగా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమందిని పెట్టి ఇలాంటి మాటలని వాళ్ళతో మాట్లాడినట్టు, వాళ్ళు ఏదో తీసుకున్నట్టు కూడా క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జనసేనలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారితో పాటు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారితో కావచ్చు, కందుల దుర్గేష్తో కావచ్చు, అలాగే ఇతరత్ర ఎమ్మెల్యేలతో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద 100% కాదు 1000% నిఘా ఉంది. మీరు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఆయన అంత నిస్వార్థపరుడు లేడు. ఆయన జనం కోసం తప్పిస్తున్నాడు. ఇవాళ వరుసగా ఆయన చేస్తున్న ఒక్కొక్క కార్యక్రమాన్ని మాఫియా లాంటి వాళ్ళనే ఢీకొంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మనిషికి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన కార్యకర్తే కాదు, ఈ సమాజం బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి. మీ జీవితాల్లో నేను చెప్తున్నా, ఇవాళ కాదు. సో మీరు ఒక 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్న వాళ్ళకు, 30 ఏళ్ళని చూస్తున్న, 20 ఏళ్ళని 10 ఏళ్ళని చూస్తున్న వాళ్ళకు, వాళ్ళ కెరీర్లో ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న వ్యక్తిని నేను చూసారా? ఎర్రచందనం మీద ఇన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎర్రచందనంకి వెళ్ళి దాన్ని చెక్ చేసి చూపించి దాన్ని ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లో పెట్టి ఇంత చేస్తున్న వాళ్ళని, అధికారులు ధైర్యం నింపి, ప్రజల్లో ధైర్యం నింపి, ప్రజలు అడ్డగించేలాగా చేసే నాయకుడిని మీరు ఎవరిని చూసారా? ఏ మంత్రి నేను చూసారా మీరు ఎప్పుడైనా? నాకు తెలిసి అధికారులను అడిగితే, అధికారులు మీరు మైక్ పెడితే ప్రతి అధికారి 10 మందిని అడిగితే 10 మంది చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో మేము పనిచేస్తున్నామని చెప్తారు.
అంత ధైర్యం నింపాడు. అలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూడగలుగుతారా? అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఆ దూకుడిని తగ్గించడానికి, డిఫెన్స్లో పడేయటానికి ఏదో ఒకటి చేసి ఆశ చూపించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేషీనే కాదు, ప్రతి పేషీలో కూడా ప్రతి ఎమ్మెల్యే దగ్గర వాళ్ళని కూడా డీఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే మీరు లిట్మస్ టెస్ట్కి రెడీగా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఉన్న ఎస్పెషల్లీ ఉన్న ఆ బృందం ఎవరైతే ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఏదో ఒక రూపంలో వాళ్ళని బద్నాం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేక ఇలాంటి ఒక దుర్మార్గమైన ఆరోపణలు ఈ రకంగా చేసి వైసీపీ ఆయన ఏదో బురద జల్లేయాలి. ఆయన సత్యలత వైట్ పేపర్లో ఉన్నాడుగా, ఏదో ఒకటి చేయాలి, ఒక్క చుక్కన్న వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, స్వామి నేను జైలుకి వెళ్ళా, ఎంతసేపటికి నేను జైలుకి వెళ్ళా అంటున్నారు, వీళ్ళని కూడా ఎట్లని జైలుకి పంపించాలా, వీళ్ళని జైలుకి పంపించేస్తే మీరల్లేదా జైలుకి అనొచ్చు నేను అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని జైలు ఇరికిచ్చారు అక్రమ కేసులు పెట్టి. అవును కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏమన్నా నువ్వు కూడా 56 రోజులు జైల్లో ఉన్నావు కదా అంటాడు. నువ్వేమైనా చెప్పకూడదు, తినకుండా నువ్వేమైనా తిన్నావా, బిర్యానీలు తిన్నావా జైల్లో అని అడుగుతాడు. కాబట్టి ఆ రకమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎక్కడ ఎలాంటిది వస్తుందో, పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసి ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం కదా పెద్దిరెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పేజెస్లో ఎవరిని ఎదుర్కొంటున్నాం అర్థమవుతుందా, నెక్స్ట్ అధికారంలోకి వస్తాం నిన్ను లోపల బొక్కలో పెడతామని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు కూడా అన్నారు, అంటే ఇది ట్రైలరే చూపించారు, వాళ్ళు ఇంకా ట్రైలరే చూపించారు, గ్లిమ్సే చూపించారు. టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, మళ్ళీ సినిమా వస్తుంది, ఇవన్నీ వస్తాయని చెప్పారు కదా. అందులో ఆ టీజర్లో భాగంగా ఇలాంటి ఒక మచ్చుకి ఇలాంటి ఒక చిన్న వదులుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి పేషి చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి బృందం కావచ్చు, ఆయన శాఖలో ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి టైం ఇప్పుడే మొదలైంది, అసలు సిసలైనటువంటి యుద్ధం అని కూడా కిరణ్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ.